అమ్మ మీ పేరమ్మా? నా పేరు శ్రీనిలత అండి, మాది గుంటూరు. ఓకే అమ్మ, ఇప్పుడు వల్లంనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు కదా మేడం, ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ ని? చాలా మంది అంటున్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావాలని అక్రమ కేసులు పెట్టారని చెప్పి అయితే అంటున్నారు. ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు? అక్రమ కేసులు అలాంటివి పెట్టడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, టీడీపీ ప్రభుత్వం. న్యాయంగా వెళ్ళాలనేది బాబు గారి నిదానం. ఆయన ఆ విధానాన్ని ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని కూడా దాటనివ్వరు. ఆయనే కాదు, మమ్మల్ని కూడా దాటనివ్వరు. పిచ్చి కుక్కల్లా మురిగి వాళ్ళు అన్నీ మర్చిపోయి సంస్కారం వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడే విధానంలో మేము ఏ రోజు మాట్లాడము. మాకు ఆ సంస్కారం పార్టీ నుంచి వచ్చింది, దాన్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటాము. అట్లానే వాళ్ళు చేసిన అక్రమాలకి ఈరోజు తెరపడింది. ఈ రోజుకి వాళ్ళకి పాపం పండిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఇలా ప్రతి ఒక్కరిని అలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అన్యాయాలన్నీ చేసి ఎన్ని అక్రమాలు చేశారండి. హత్యలు, భూదంద, రౌడీయిజం, వాళ్ళు చెయ్యని అక్రమం అంటూ లేదు. అలాంటి వాళ్ళకి తగిన శాస్తి పడింది. వాళ్ళని బయటికి రాకుండా చూడాలన్నది మేము బాబు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజుకైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు ఇప్పుడు ఎవరు పని గట్టుకొని వాళ్ళకి అరెస్ట్ చెయ్యాలనో మన పని అంతా వదులుకొని, బాబు గారు చాలా విలువైన టైం అండి, ఆ టయాన్ని వెచ్చించి ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి దుర్మార్గుల కోసం ఏమి ఆలోచించారు. ప్రభుత్వం దాని పని చేసుకెళ్తుంది అంటారు చూడండి, అలాగా వాళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు, ఏదైతే వల్లంనేని వంశీ అరెస్ట్ కి సంబంధించి కూడా చంద్రబాబు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా చాలా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని అయితే ఆయన అంటున్నారు. అసలు అతన్ని రానిస్తే కదండి ఆయన మనకి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి. అలాంటిది ఏమీ ఉండదండి. వాళ్ళు అలా మొరుగుతూనే ఉంటారు. ఆ కుక్కల అరుపులు మేము అసలు పట్టించుకోము. ఇంకా ఉన్నాయండి, మేము చూస్తున్నాం. అంబటి రాంబాబు గారిని, రోజా గారిని, వీళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని బయటకు వెళ్తే అడిగేది అదే, ఈ చిన్న చిన్న కుక్కమూతి పిందెలండి, వీటిల్ని కాదండి వాళ్ళని అరెస్ట్ చేయమనండి, మనం బాణాసంచా కాల్చుకుందామని అడుగుతున్నారండి. దానికోసం ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు. దీనికి సంబంధించి ఏదైతే వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారో ఇది చాలా అన్యాయం, దీనికి సంబంధించి భారీ మూల్యం చెల్లించుకోవాలి తెలుగుదేశం పార్టీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు అని కూడా జగన్ మండిపడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అంతేనండి. అవన్నీ మేకపోతు గంభీరాలు, వాళ్ళకి తెలుసు ఏమీ చెయ్యలేరు. గేటే దాటనివ్వన్న వాళ్ళని ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారు? వాళ్ళే గేట్లు దాటకుండా అయిపోయారు. అట్లాంటిది ఏమీ జరగదండి. ప్రజలు కూడా అన్నీ తెలుసుకున్నారు. మళ్ళీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వరండి ఖచ్చితంగా. అమ్మ మీ పేరు? డి గౌరీ. గౌరీ గారు, ఇప్పుడు రీసెంట్ గా వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు కదమ్మా, గన్నవరం మాజీ శాసనసభ్యుడు. ఆ అరెస్ట్ సంబంధించి వైసీపీ వాళ్ళు అంటున్నారు అక్రమంగా వంశీని అరెస్ట్ చేశారు, టీడీపీ వాళ్ళంతా కూడా కుట్రంగా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నాయకులందరినీ 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు, అందులో భాగంగా వంశీని అరెస్ట్ చేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకున్నారు మహిళగా? అది తప్పు సార్. అతను చేసిన తప్పులకి ఈరోజు దేవుడు శిక్ష ఇచ్చినాడు. దానికి ఎవరికో సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పేది వాళ్ళకి అలవాటు సార్. ఏమంటే వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు జైలుకి వెళ్ళలేదు ఇంకా, కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ బాధ్యత. మాకు అట్లా కాదు సార్, సక్రమంగా ప్రభుత్వాన్ని పరిపాలించి పార్టీని ఒక బలోపేతంగా ఒక తాటి మీద నడిపించాలనేది మా సీఎం గారే ఇది సార్. ఏమంటే అతను జగన్ గారు వాళ్ళ అమ్మ చెల్లినే ఇంట్లో చూడలేదు, రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు సార్? ఇల్లు చక్క పెట్టుకొని నీది ఎక్కమంటారు. వంశీ ఏం చేయకుండా అరెస్ట్ చేస్తున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా చేస్తున్నారని చెప్తారు. తప్పు సార్. రాజకీయంగా ఎదుర్కోకపోతే తను గెలిచి ఉండాలి కదా సార్. ఎందుకు ఓడిపోయారు సార్? ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారు? అదొక్కటి ఆలోచించుకొని ఇంట్లో ఉండాలి. దగ్ధం చేయడంలో కూడా నాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. అదంటే సార్ దొంగత ఇప్పుడు జగన్ ఇంటి ముందర కాల్చారు, వాళ్ళే కాల్చుకొని పార్టీ మీద, తెలుగుదేశం మీద చెప్తారు, కూటమి మీద చెప్తున్నారు. అది తప్పు కదా సార్. అట్ట ప్రతి ఒక్కటి జగన్ దొంగదారిలో నడవాలనుకుంటాడు. దొంగదారిలో ఒకసారి సీఎం అయినాడు, ప్రతిసారి అవుతాడా? కాడు సార్.
తనకేం తెలుసు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి? అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టడం, అంటే టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా చేశారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అట్లా జరిగిందా? జరిగింది సార్. జరిగి సీఎంనే 52 రోజులు ఉన్నాడు కదా సార్, నిరూపించుకొని వచ్చాడు బయట. వాళ్ళలాగా ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు చేశారనేసి ఏ రోజు అనలేదు. మా నీతి నిజాయితీ తెలుసుకొని మేము బయట వస్తామన్నాడు. ఆ విధంగానే మా సీఎం గారు బయట ఇచ్చాడు. ప్రజలు పట్నం కట్టించారు. లోకేశ్వర రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రాలో అని చెప్తున్నారు. అది అనొచ్చు సార్. వాళ్ళు ఎన్నో చెప్తారు. వాళ్ళకి చేతకాని వాళ్ళు ఎన్నైనా చేయగలుగుతారు సార్. అది తప్పు సార్. వాళ్ళు తప్పు చేసి ఎదుటి వాళ్ళని కూడా తప్పు దిద్దుతున్నారు. అది తప్పు సార్. కాకపోతే మా సీఎం చేసాం. చంద్రబాబుని అరెస్ట్ చేయడం కరెక్ట్ తప్పు. నీతి నిజాయితీతో బయట ఇచ్చాడు సార్. అది ఎట్లా తప్పు చేస్తుంటే ఉండిపోయింటాడు అట్లే. ఆయన నీతి నిజాయితీ పరుడు కాబట్టే వచ్చాడు. ప్రజలు బాగా పట్నం కట్టించారు. ప్రజలు ఇంకా కూడా 20 సంవత్సరాలు తనే ఉంటాడు సీఎం. 30 ఏళ్ళు నేనే ఉంటాను నేనే వస్తాను జగన్ అంటున్నాడు. జగన్ ఏంటిగా ఉంటాడు సార్? అసలు ఉంటాడో ఉండడో అది ఆలోచించుకోమన్నాడు సార్. ఫస్ట్ నువ్వు మీ అమ్మ వచ్చి ఈదులో చెప్తా ఉండదంటే, మీ అమ్మ వచ్చి ఈదులో చెప్తా ఉండదంటే ఎంత నీచంగా ఉంటది. తల్లిని చెల్లిని చెప్పలేనంత దౌర్భాగ్యుడు నువ్వు రాష్ట్రాన్ని పరిపాలిస్తావా? నువ్వు ఇంట్లో ఫస్ట్ ఇంట్లోని సభ్యమే నువ్వు నాశనం చేసినావు. ఇంకా ఏం చేయాలనేసి ఇంకా నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావు. అది జరగని పని సార్. అది జరగదు. నువ్వు కనే కలలు నిజం కాదు సార్. చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేవు ఈ రోజుటికి అది ఎప్పటికైనా సరే. చంద్రబాబు నాయుడు ఎదుర్కొనే దానికి ఎవరి వల్ల కాదు సార్. ఎందుకు టీడీపీ వాళ్ళంతా కూడా కొడాలి నానిని, వల్లభనేని వంశీని, రోజాని ఇట్లా అందరిని అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళంతా వరస్ట్ పిల్లలు సార్. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే దేవుడు శిక్షిస్తాడు. ఓపిక్గా 1 by 1 జరుగుతా సార్. ఇప్పుడు కాదు, 1 by 1 జరుగుతా సార్. నెక్స్ట్ గుట్కా నానిని, మళ్ళీ రోజా మాట్లాడిన మాటలకి ఒక చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండేటప్పుడు ఆమె పార్టీలో ఉండి ఆమె మాట్లాడిందంటే నీకు రాజకీయ బిచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు. శివప్రసాద్ గారు ఎంపీగా, తిరుపతి ఎంపీ శివప్రసాద్ నిన్ను తీసుకొని వచ్చేది పార్టీ ఏమనేది తెలిసేదానికి. నువ్వు మాట్లాడితే కూడా సబాబేనా? చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు ఈ రోజుల్లో రోజా సంగతి. నువ్వు మాట్లాడి నీకు కూడా పడుతుంది శిక్ష. ఓపిక. మేమైతే మా సీఎం గారు అయితే ఏమీ చేయడు సార్ అటువంటివి. వాళ్ళు చేసినంత మోసం చేస్తుంటే వచ్చిన రోజే జగన్ లోపలేస్తుంటారు. కానీ ఆయన చేయడు. సౌమ్యంగా సాధారణంగా దేవుడే శిక్ష ఇవ్వాలని ఆలోచిస్తాడు సార్. నువ్వు మీ అమ్మ మీ నాన్నని ఆలోచించకుండా చేస్తావు. ఆ విధంగా మా సీఎం చేయలేదే. ప్రతి పండక్కి పోయి వాళ్ళ అమ్మ నాయన్ని గౌరవించి ఊరికి పోయి బట్టలు పెట్టి మంచి చేస్తాడు. నువ్వు మీ అమ్మకి తల్లి బతికుంటే అన్నం పెట్టలేదు. నువ్వు ఒక సీఎం, నువ్వు ఒక జగను, నువ్వు ఒక ఇదే కడప రాజకీయం తెచ్చేసి విజయవాడ హైదరాబాద్లో పెడతావు. నీకు అది సబాబేనా? రౌడీ రాజ్యం కదా అది. మంచి రాజ్యం కాదు సార్ అది. మా సీఎం మంచి నడవడికల్లో నడుస్తుంది. మా సీఎంఏ ఉంటాడు ఇంకా కూడా 20-30 సంవత్సరాల దాకా కూడా. సార్ మీ పేరండి? నా పేరు అబ్రహాం అండి. అబ్రహాం గారు, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, చూసారా న్యూస్? ఎలా చూసారు ఈ అరెస్ట్ ని? వైసీపీ వాళ్ళంతా ఏమంటున్నారంటే అక్రమంగా అరెస్ట్ చేశారు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వంశీని అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు వంశీ అరెస్ట్ కోసం? ఏమండి, మన ఎన్టీఆర్ గారి కుమార్తెని ఎంతో అసెంబ్లీలో అవమానంగా మాట్లాడి చాలా రౌడీజం చేసినందుకు అరెస్ట్ చేయటం, వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక ఆడవాళ్ళ కించపరిచి మాట్లాడటం అది ధర్మం కాదు. ఇప్పుడు అమ్మగారినే కాదు, ఆమెనంటే ప్రతి స్త్రీని అన్నట్టే. అందుకనే ఆయన అరెస్ట్ చేయటం న్యాయమే. అది వైసీపీ వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? కేసులు పెట్టి భయపెడుతున్నారు మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. నిరూపించాలి కదండి. అవన్నీ అన్యాయంగా చేశారంటే నిరూపించాలా? నిరూపించండి, అప్పుడు ప్రజలు కూడా ఒప్పుకుంటారు. అన్యాయం అయితే వంశీని అరెస్ట్ చేయడంలో తప్పులేదంటారు? తప్పు లేదండి. ఎందుకు టీడీపీ శ్రేణులు? పార్టీ ఆఫీస్ అంటే ఏదైనా తల్లి లాంటిదేనండి. పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి గందరగోళం చేసి, మరి పార్టీ ఆఫీసులో వర్క్ చేసుకునే వాళ్ళని కూడా కొట్టి చాలా గందరగోళం చేశారు కదండి. అంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడంలో నా ప్రమేయం లేదు, నాకేం సంబంధం లేదని అప్పట్లో వంశీ చెప్పాడు. ప్రమేయం లేనిది ఎందుకు అంటారండి? ఇప్పుడు ఏదైనా గుమ్మడికాయల దొంగ ఎవరంటే దొంగతనం చేసినోడికేగా భుజాలు తడుముకునేది. అదండి. శ్రేణులు వల్లభనేని వంశీ అయినా కొడాలి నాని అయినా అంత కోపంగా ఉంటారు ఏమండి? 2024లోనే వాళ్ళు ఏమేమి చేశారో ప్రజా తీర్పు ఇచ్చారండి.
ఇక దానికి మించింది ఏమీ లేదు. వాళ్ళు ఊయక డప్పు కొట్టుకుంటే సుఖం ఏముందండి. మరి మళ్ళీ ఎన్నికలు వస్తే మేమే వస్తామని జగన్ అంటున్నాడు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే 2024 గెలిచేవాళ్ళే కదండి. మరి మనకు 164 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ ప్రవర్తన బాగోలేదని కాబట్టి ప్రజా తీర్పు ఇచ్చారు. అది మళ్ళీ వాళ్ళే వస్తామని చెప్తున్నారండి. సరేనండి, అది ప్రజా తీర్పు. మరి మనం ఈ 5 ఏళ్ళు చూసి తర్వాత మరి వాళ్ళ ఎవరు చేస్తారో, ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ప్రజా తీర్పు ఇస్తుందండి.